స్త్రీ విషయంలో కూడా ఒక ప్రక్రియ ఉంటుంది అందులో. ఉమ్, అదేంటంటే గంగా పూజ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ గంగా పూజలో ఏంటంటే గంగాజలం ఉమ్, లేదా మామూలు వాటర్ తీసుకొని భుజం మీద కానీ తల మీద కానీ కడవ పెట్టుకుంటుంది అమ్మాయి. పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ పురుషుడికి సంబంధించిన పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఆమెను అడ్డుకుంటూ ఉంటారు. ఉమ్, అడ్డుకుంటూ ఉన్నా కానీ ఆమె ఆమె ఆ నీళ్లు కింద పడకుండా ఉమ్, నవ్వుతూ ఓపిగ్గా వాళ్ళని దాటుకుంటూ రావాలి. ఓకే. దీనివల్ల ఏంటంటే ఇక్కడ చూడండి, ఇందులో చాలా పెద్ద నిగూఢమైన రహస్యం ఉంటుంది. ఏంటంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక ఏ ఫ్యామిలీలోకి వెళ్తుంది? పెళ్ళికొడుకు అత్తగారు. ఫ్యామిలీలోకి వెళ్తుంది. ఉమ్, ఇబ్బందులు ఎలా వస్తాయి? పెళ్ళికొడుకు ఫ్యామిలీలో ఉండే వ్యక్తుల వల్లే వస్తుంటాయి. అవును. ఆమె అలా అన్నది, ఈమె ఇలా మాట్లాడింది అనేటువంటివి. ఉమ్, ఉమ్, ఎమోషన్స్, చంద్రుడు ఈజ్ ఎమోషన్స్. ఉమ్, ఈ ఎమోషన్స్ అనే ఒక బరువు నేను మోస్తూ నవ్వుకుంటూ దాటగలగాలి. అవతల వాళ్ళు చాలా మంది నీకు ఆటంకాలు కలిగిస్తుంటారు ఓకే. అనేటువంటి విషయం చెప్పడం అక్కడ. నైస్. ఓకే. అలాగే మరొకటి ఏంటంటే ఈ మామూలుగా తలంబ్రాలు అది పోసుకుంటారు కదా! ఇక్కడ ఏంటంటే తల్లి ప్రధాన పాత్ర పోషిస్తది పూజలో. అంటే ఎవరి తల్లి తల్లి వీళ్ళిద్దరికి గురుగారు? ఇద్దరు తరపు వాళ్ళు. ఇద్దరు తరపు. సో, వీళ్ళిద్దరి మీద తలంబ్రాలు అది పోస్తారు ఆశీర్వాదం చేస్తూ కూడా. అయితే మన వాటిల్లో ఎక్కడ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకోరు. వీళ్ళ దాంట్లో ఏంటంటే పెళ్ళికొడుకు తలకి పాగా చుట్టుకొని చక్కగా ఒక నల్లటి కోట్ వేసుకొని కత్తి పెట్టుకుంటాడనమాట. ఓకే. అలా మ్మ్. ఆ మరి రకంగా నలుపు మంచిది కాదంటారు కదా గురుగారు? వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు మనకి పౌర్ణమి మంచిదైతే మరి చెన్నై వాళ్ళకి అమావాస్య మంచిది. మనం అమావాస్యలో ఏం చెయ్యం. అవును. మనకి రాహుకాలం, గుళికాలం లేకపోతే వాళ్ళకేంటంటే రాహుకాలం, గుళికాలం చూసుకుంటారు. ఉమ్, దుర్ముహూర్తం, వజ్యం వాళ్ళు చూడరు. మనం దుర్ముహూర్తం, వజ్యం చూస్తాం. ప్రాంతాలను బట్టి వాళ్ళకుండే సాంప్రదాయాలు అవి మారుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అగ్ని అక్కడ, ఇక్కడ ఏ సాంప్రదాయంలో అగ్ని ఉంటుంది పంచభూతాల్లో. నీరు ఉంటుంది. ఓకే. ఉమ్, అదేవిధంగా ఒక ఇద్దరు వ్యక్తులు నమ్మకంగా వివాహం చేసుకోవడానికి బ్లెస్సింగ్స్ అక్కడ ఏ దాంట్లో అయినా తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ లేకుండా ఏదే ఉండదు. ఉమ్, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పంచభూతాలు ఈజ్ ఈక్వల్ టు శివుడు. ఉమ్, పంచభూతాలు నమఃశివాయ అంటే పంచభూతాలు కదా! అవును.